ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన 5వ చివరి టీ20 మ్యాచ్లో ఇండియా ఏకంగా 150 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ఇండియా ఇంతటి భారీ స్కోర్ చేసిందంటే దానికి కారణం అభిషేక్ శర్మ సృష్టించిన విధ్వంసం. పరుగుల సునామీ సృష్టించిన అభిషేక్ శర్మ 54 బంతుల్లోనే 7 ఫోర్లు, ఏకంగా 13 సిక్సర్లతోటి 135 పరుగులు చేసి అనేక రికార్డులను నెలకొల్పిన చోట ఇండియా భారీ స్కోర్ సాధించింది. అభిషేక్ శర్మ 135 పరుగులతో పాటుగా శివం దుబే 30 పరుగులు, ఆ తర్వాత తిలక్ వర్మ 24 పరుగులు సాధించడంతో ఒక రకంగా చెప్పాలంటే ఇండియా బ్యాటింగ్లో అభిషేక్ శర్మ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. అభిషేక్ శర్మకు కాసేపు తిలక్ వర్మ, ఆ తర్వాత మరి కాసేపు శివం దుబే వీరిద్దరూ కాస్త సహకరించారు. ఇక మిగతా వారు పెద్దగా రాణించినప్పటికీ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించి పరుగుల హోరును కొనసాగించడంతో ఈ మ్యాచ్లో ఇండియా 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఇంగ్లాండ్ జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ బ్రహ్మాండంగానే ఆడాడు. కానీ మిగతా వాళ్ళందరూ చేతులు ఎత్తేయడంతో చివరికి ఇంగ్లాండ్ కేవలం 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆల్అవుట్ అయింది. అంటే ఇంగ్లాండ్ బ్యాటర్లు అందరూ కలిసి కూడా అభిషేక్ శర్మ చేసినటువంటి స్కోర్ కూడా చేయలేకపోయారు. దీంతో ఇంగ్లాండ్ 150 పరుగుల తేడాతోటి పరాజయం పాలైంది. అభిషేక్ శర్మ సుడిగాలి ఇన్నింగ్స్ తోటి ఇంగ్లాండ్ జట్టు బెంబేలెత్తిపోయింది. వాంఖడేలో అతడి సిక్సర్ల సునామీకి స్టాండ్స్ దద్దరిల్లిపోయాయి. పేసర్లు, స్పిన్నర్లు అనేటటువంటి తేడా లేకుండా ఎవరి బంతి అయినా క్రీజ్లో పడితే చాలు బౌండరీకి అన్నట్లుగా అభిషేక్ శర్మ ఆట తీరు కొనసాగింది. ఈ మ్యాచ్లో కూడా అంటే వరుసగా రెండవసారి టాస్ గెలిచినటువంటి ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఇండియాకు ముందుగా బ్యాటింగ్ అప్పచెప్పాడు. ఆ తర్వాత తెలిసింది తాను ఎంత పెద్ద తప్పు చేశానో. ఓపెనర్ అభిషేక్ శర్మ బౌలర్లపై ఎలాంటి కనికరం లేకుండా అతడు చూపినటువంటి విధ్వంసానికి వాంఖడే పరుగుల హోరులో తడిసిపోయింది. పదే స్టాండ్స్లోకి పడినటువంటి సిక్సర్లను, ఆ బాల్స్ను తెచ్చేందుకు ఇంగ్లాండ్ ఫీల్డర్లు తెగ కష్టపడ్డారు. అంతకుముందు ఇన్నింగ్స్ తొలి బంతినే సిక్సర్గా మలిచినటువంటి ఓపెనర్ సంజు శాంసన్ అదే ఓవర్లో మరొక 6-4 కొట్టి అదరగొట్టాడు. కానీ రెండో ఓవర్లోనే వుడ్ షార్ట్ బంతికి డీప్ స్క్వేర్ లెగ్లో అర్చర్కు క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. ఈ సిరీస్ అద్యంతం తను ఇలాంటి బంతులకే వెనుదిరగడం గమనార్హం. ఇక మూడో ఓవర్లో 4-6 సిక్సర్ తోటి అభిషేక్ శర్మ హవా కొనసాగింది. ఆ తర్వాత 2 ఓవర్లలో 2 ఫోర్లు 3 సిక్సర్లు బాదటంతో కేవలం 17 బంతుల్లోనే అభిషేక్ శర్మ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అప్పటికి ఇన్నింగ్స్లో 5 ఓవర్లు కూడా పూర్తి కాలేదు. ఇక అటు తిలక్ వర్మ కూడా ఉన్నంతసేపు బాగానే వేగంగా ఆడాడు. 24 పరుగులు చేసినటువంటి తిలక్ వర్మ అభిషేక్ శర్మకు బాగానే సహకరించాడు. దీంతో పవర్ ప్లేలో అంటే 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఇండియా 1 వికెట్ నష్టానికి ఏకంగా 95 పరుగులు చేసింది. ఆ తర్వాత స్పిన్నర్లు రషీదు, లియాన్ లివింగ్స్టోన్ల తొలి ఓవర్లలో అభిషేక్ శర్మ 2 సిక్సర్లతోటి వాళ్లకు స్వాగతం పలికాడు. మరోవైపు 9వ ఓవర్లో తిలక్ను కార్స్ అవుట్ చేయడంతో 2వ వికెట్కు 115 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అందులో అంటే ఈ 115 పరుగుల్లో అభిషేక్ శర్మ చేసినవే 89 పరుగులు కావటం గమనార్హం. దీన్ని బట్టి అతడు ఎంత వేగంగా ఆడాడో అర్థమవుతుంది. ఎక్కడా తగ్గకుండా సాగినటువంటి తన జోరుకు 37 బంతుల్లోనే తన 2వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు అభిషేక్ శర్మ. కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో కూడా నిరాశపరిచాడు. సో సూర్యకుమార్ యాదవ్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ కావడంతో ఈ దశలో అభిషేక్ శర్మకు దూబే జతగలటంతో స్కోర్లో మరింత వేగం పెరిగింది. 12వ ఓవర్లో అతడి 4-6తో కలిపి ఇండియా స్కోరు 150 పరుగులు దాటింది. అంటే 12 ఓవర్లకే 150 పరుగులు. 10.1 ఓవర్కే అభిషేక్ శర్మ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే అతడు 20 ఓవర్ల వరకు ఉంటే డబుల్ సెంచరీ చేస్తాడేమో అని అనిపించింది. ఇక 12వ ఓవర్లో ఇండియా 150 పరుగుల స్కోర్ను దాటింది. చివర్లో బౌలర్లు కాస్త కట్టడిగా బౌలింగ్ చేయడంతో వరుస ఓవర్లలో దూబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ వికెట్లను కోల్పోయింది ఇండియా. అయినా మరో ఎండ్లో ఉన్నటువంటి అభిషేక్ శర్మ ఏమాత్రం తగ్గకుండా బౌండరీలు బాదాడు. చివరికి అభిషేక్ శర్మను 18వ ఓవర్లో రషీద్ అవుట్ చేయడంతో అద్భుత ఇన్నింగ్స్కు తెరపడింది. మరోవైపు ఆఖరి 2 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోవడంతో ఇండియా 250 పరుగుల లోపే పరిమితమైంది. లేకుంటే ఖచ్చితంగా 260-270 పరుగుల స్కోర్ను సాధించేదే ఇండియా. చివరి 2 ఓవర్లలో ఇండియా పరుగుల వేగం తగ్గిపోయింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో దాదాపు అందరూ కూడా భారీగా పరుగు సమర్పించుకున్నారు. బ్రైడెన్ కార్స్ 3 వికెట్లు, ఆ తర్వాత మార్క్ వుడ్ 2 వికెట్లు, జోఫ్రా ఆర్చర్, జమీ ఓవర్టన్,
అదిల్ రషీద్ వీరు ముగ్గురు కూడా తలా ఒక వికెట్ తీయటం జరిగింది. అయితే పరుగులు మాత్రము దాదాపు అందరు బాగా భారీగానే సమర్పించుకున్నారు. ఒక మార్క్ వుడ్ మాత్రమే ఇందుకు మినహాయింపు. ఓవర్కి సగటున 8 పరుగులు మాత్రమే ఇచ్చినటువంటి మార్క్ వుడ్ రెండు వికెట్లు తీశాడు. అయితే జోఫ్రా ఆర్చర్ మాత్రము ఈ మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్ని ముఖ్యంగా అభిషేక్ శర్మ ఊచకోత కోశాడని చెప్పాలి. కేవలం 4 ఓవర్లలోనే 55 పరుగులు సమర్పించుకున్నాడు అభిషేక్ శర్మ ధాటికి ఆర్చర్. ఆ తర్వాత లియాన్ లివింగ్స్టోన్ కూడా ఓవర్కి సగటున 14.5 చొప్పున పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత అదిల్ రషీద్ సైతం అతను కూడా ఓవర్కి 13.7 చొప్పున 3 ఓవర్లలోనే 41 పరుగులు సమర్పించుకోవడం జరిగింది. సో మొత్తంగా చూసినట్టయితే ఇంగ్లాండ్ బౌలర్లు అందరూ సమిష్టిగా విఫలమయ్యారు చెప్పాలి. బ్రైడెన్ కార్స్ 3 వికెట్లు, మార్క్ వుడ్ 2 వికెట్లు తీసినప్పటికీ వాళ్ళు కూడా అభిషేక్ శర్మ ఊచకోతకు బలయ్యారని చెప్పాలి. ఇక ఆ తర్వాత 248 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఇంగ్లాండ్కు తొలి ఓవరు అద్భుతంగా సాగిందని చెప్పాలి. సో మహమ్మద్ షమీ వేసినటువంటి తొలి ఓవర్లో ఓపెనర్ ఫిల్ సాల్ట్ తొలి 3 బంతుల్నే 4-6 కొట్టి తన ఉద్దేశం తెలియజేశాడు. ఆ ఓవర్లో సాల్ట్ విధ్వంసంతో ఏకంగా 17 పరుగులు వచ్చాయి. ఇక మరో ఎండ్లో మాత్రము తమకేం సంబంధం లేదన్నట్టుగా భారత స్పిన్నర్ల దాటికి సహచరులు ఇలా వచ్చి అలా పెవిలియన్కు చేరారు. అయినప్పటికీ ఫిల్ సాల్ట్ బాగానే ఆడాడు. సో పవర్ ప్లేలో ఇంగ్లాండ్ జట్టు 3 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. అలాగే 7వ ఓవర్లో సిక్సర్ తోటి కేవలం 21 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఫిల్ సాల్ట్. కానీ ఆ తర్వాత ఓవర్లోనే సాల్ట్ను దూబే అవుట్ చేయడంతో గెలుపుపై ఉన్నటువంటి కాస్త ఆశలు కూడా ఆవిరయ్యాయి. దీనికి తోడు అభిషేక్ శర్మ 9వ ఓవర్లో 2 వికెట్లు తీయడంతో మరి ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసి ఓటమిని దాదాపు ఖాయం చేసుకుంది. ఇక చివరికి 11వ ఓవర్లో షమీ తీసినటువంటి 2 వికెట్లతోటి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ చాలా పేలవంగా ముగిసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ ఫిల్ సాల్ట్ 55 పరుగులు చేస్తే ఆ తర్వాత జాకోబ్ బెథెల్ 10 పరుగులతోటి సెకండ్ టాప్ స్కోరర్గా ఉన్నాడంటే వాళ్ళ బ్యాటింగ్ తీరు ఎలా కొనసాగిందో అర్థమవుతుంది. ఇక మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా కనీసం డబుల్ డిజిట్ను కూడా టచ్ చేయలేకపోయారు. మరో ఓపెనరు బెన్ డకెట్ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతుకే డక్అవుట్ అయితే కెప్టెన్ జోస్ బట్లరు 7 బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక హ్యారీ బ్రూక్ 2 పరుగులకి, లియాన్ లివింగ్స్టోన్ 9 పరుగులకి, జాకబ్ బెథెల్ 10 పరుగులకి, బ్రైడెన్ కార్స్ 3 పరుగులకి, ఆ తర్వాత ఓవర్టన్ కేవలం 1 పరుగుకే అవుట్ అయితే అదిల్ రషీద్ 6 పరుగులు, మార్క్ వుడ్ డక్అవుట్ కావడం జరిగింది. సో ఈ విధంగా దాదాపు వాళ్ళ బ్యాటర్లు అందరూ కూడా 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్కే అవుట్ కావడంతో కేవలము 10.3 ఓవర్లు అంటే కనీసం 11 ఓవర్లు కూడా వాళ్ళు పూర్తిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆల్అవుట్ కావడం జరిగింది. దీంతో ఇండియా 150 పరుగుల తేడాతోటి భారీ ఘన విజయాన్ని సాధించింది. ఇక ఈ మ్యాచ్లో స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. సో ఓపెనర్ సంజు శాంసన్ 7 బంతుల్లో 1 4 2 సిక్సర్లతోటి 16 పరుగులు చేసి మార్క్ వుడ్ బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక అభిషేక్ శర్మ 54 బంతులు ఎదుర్కొని 7 4లు ఏకంగా 13 సిక్సర్లతోటి 135 పరుగులు చేసి చివరికి అదిల్ రషీద్ బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి తిలక్ వర్మ పర్వాలేదు, అభిషేక్ శర్మకి చక్కటి సహకారం అందించాడు తిలక్ వర్మ. 15 బంతులు ఎదుర్కొన్నటువంటి తిలక్ వర్మ 3 4లు 1 సిక్సర్ తోటి 24 పరుగులు చేసి చివరికి బ్రైడెన్ కార్స్ బౌలింగ్లో ఫిల్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన యొక్క వైఫల్యాల పరంపరను కొనసాగిస్తూ ఈ మ్యాచ్లో కేవలం 3 బంతులు మాత్రమే ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి బ్రైడెన్ కార్స్ బౌలింగ్లో సాల్ట్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక శివన్ దుబే 13 బంతులు ఎదుర్కొని 3 4లు 2 సిక్సర్లతోటి బ్రైడెన్ కార్స్ బౌలింగ్లో అదిల్ రషీద్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. శివన్ దుబే కూడా అభిషేక్ శర్మకు చక్కటి సహకారాన్ని అందించాడు. ఇక హార్దిక్ పాండ్యా 6 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్ తోటి 9 పరుగులు చేసి మార్క్ వుడ్ బౌలింగ్లో లివింగ్స్టోన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రింకు సింగ్ 6 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 9 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగితే అక్షర్ పటేల్ 11 బంతులు ఎదుర్కొని 2 4లతోటి 15 పరుగులు చేసి రన్అట్ అయ్యాడు. ఇక మహమ్మద్ షమీ 4 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా నాట్అవుట్గా నిలిస్తే రవి బిష్ణోయ్ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే జమెన్ ఓవర్టన్ బౌలింగ్లో బ్రైడెన్ కార్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడెన్ కార్స్ 3 వికెట్లు తీస్తే మార్క్ వుడ్ 2 వికెట్లు, జోఫ్రా ఆర్చర్, ఆ తర్వాత జమెన్ ఓవర్టన్, ఆ తర్వాత అదిల్ రషీద్ ఈ ముగ్గురు కూడా తలా 1 వికెట్ తీయటం జరిగింది. మొత్తానికి అభిషేక్ శర్మ ఊచకోదకు ఇంగ్లాండ్ బౌలర్లందరూ విలువెల్లాడారని చెప్పాలి. ఆ తర్వాత 248 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఇంగ్లాండ్కు తొలి ఓవర్ అద్భుతంగానే సాగింది.
ఓపెనర్ ఫిల్ సాల్ట్ 23 బంతులు ఎదుర్కొని 7 4లు 3 6లతోటి 55 పరుగులు చేసి శివన్ దుబే బౌలింగ్లో ధ్రువ్ జురెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మరొక ఓపెనర్ బెన్ డెగెట్ ఒక బంతి ఎదుర్కొని, అంటే తను ఎదుర్కొన్న తొలి బంతికే మహమ్మద్ షమీ బౌలింగ్లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక వాళ్ళ కెప్టెన్ జోస్ బట్లర్ 7 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి 7 పరుగులు మాత్రమే చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక హ్యారీ బ్రూక్ 4 బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేసి రవి బిష్ణోయ్ బౌలింగ్లో వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. లివింగ్స్టన్ 5 బంతులు ఎదుర్కొని 2 4లతోటి 9 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో రింకు సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే జాకోబ్ బెథెల్ 7 బంతులు ఎదుర్కొని ఒక 6 తోటి 10 పరుగులు చేసి శివన్ దుబే బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక బ్రైడెన్ కార్స్ 4 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులు మాత్రమే చేసి అభిషేక్ శర్మ బౌలింగ్లో వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే జెమెన్ ఓవర్టన్ 3 బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగు మాత్రమే చేసి అభిషేక్ శర్మ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక జోఫ్రా ఆర్చర్ 2 బంతులు ఎదుర్కొని 1 పరుగు చేసి నాట్అవుట్గా నిలిస్తే ఆదిల్ రషీద్ 6 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి 6 పరుగులు చేసి షమీ బౌలింగ్లో ధ్రువ్ జురెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మార్క్ వుడ్ తను ఎదుర్కొన్నట్టు తొలి బంతికే షమీ బౌలింగ్లో ధ్రువ్ జురెల్కి క్యాచ్ ఇచ్చి డక్అవుట్ కావడంతో ఇంగ్లాండ్ కేవలం 10.3 ఓవర్లలో 97 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఇక ఇండియా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే మహమ్మద్ షమీ 3 వికెట్లు తీస్తే వరుణ్ చక్రవర్తి, శివన్ దుబే, అభిషేక్ శర్మ ఈ ముగ్గురు తలా 2 వికెట్లు తీశారు. ఇక రవి బిష్ణోయ్ 1 వికెట్ తీయడం జరిగింది. ఇక శివన్ దుబే చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. 2 ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీస్తే అభిషేక్ శర్మ కూడా తను వేసినటువంటి ఒకే ఒక ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. సో మొత్తంగా భారత బౌలర్లందరూ కూడా చక్కగా రాణించారని చెప్పాలి. దీంతో ఇండియా 150 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్లో తన విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ తోటి ఇండియాకు భారీ విజయాన్ని సాధించబెట్టిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభిస్తే ఈ సిరీస్ ఆద్యంతం తన అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి వికెట్ల పండగ చేసుకున్నటువంటి వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. మొత్తంగా వరుణ్ చక్రవర్తికి ఈ సిరీస్లో 14 వికెట్లు దక్కటము గమనార్హము. సో దీంతో ఈ ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈ T20 సిరీస్కు తెరపడింది. ఇక ఆ తర్వాత ఈ 2 జట్ల మధ్య 3 వన్డేల సిరీసు ప్రారంభం కాబోతుంది. అందులో భాగంగా తొలి వన్డే మ్యాచ్ ఫిబ్రవరి 6వ తారీఖు నాడు నాగ్పూర్లో జరగబోతుంది.